ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో చిన్నారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంభం మండలం పెద్దనల్ల కాలువ గ్రామంలో విష జ్వరాలతో అధిక సంఖ్యలో చిన్నారులు మంచాన పడ్డారు. ఇక ఈ విష జ్వరాల బారిన పడిన రోగులు ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నారు. ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ విష జ్వరాలపై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శిరీష ప్రియదర్శిని ప్రజలకు సూచనలు ఇచ్చారు. వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉన్నాయని, 3 రోజులుగా జ్వరంతో బాధపడేవారు ఖచ్చితంగా రక్త పరీక్షలు చేపించుకోవాలని, అలాగే డెంగీ జ్వరాలు దోమల కారణంగా వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. డెంగీ జ్వరం వచ్చిన వాళ్ళు భయపడాల్సిన పని లేదని, ప్లేట్లెట్స్ తగ్గితే మాత్రమే ప్రమాదమని అన్నారు. అలాగే మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చిల్ల చెట్లు, మురుగునీరు నిల్వ ఉండడం వల్ల ఎక్కువగా దోమలు వ్యాప్తి చెందుతాయని, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల వ్యాప్తిని కొంతమేరకు తగ్గించవచ్చన్నారు. త్రాగే నీరు కూడా కాచి చల్లార్చి తాగాలని శిరీష పేర్కొన్నారు. నేను డాక్టర్ శిరీష ప్రియదర్శిని అండి, ఖమ్మం మెడికల్ ఆఫీసర్. ఈ మధ్యలో కొంచెం వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. జ్వరాలతో బాధపడే వాళ్ళు, 3 రోజుల జ్వరంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. ఈ మధ్యలో కొంచెం డెంగ్యూ ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. డెంగ్యూ ఫీవర్స్ అనేవి మనకు దోమల వల్ల వ్యాపించేవి. అది ఒకరికి దోమల్ని కరిచి వాళ్ళకి దాని గుండా డెంగ్యూ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఉండి దానివల్ల ప్లేట్లెట్స్ అనేవి తగ్గినప్పుడు మాత్రమే మనకు కొంచెం డేంజర్ అనేది ఉంటుంది. కాబట్టి డెంగ్యూ ఫీవర్ అని తెలిసినప్పుడు మనకు బ్లడ్ టెస్ట్లు చేసుకొని దాంట్లో డైలీ ప్లేట్లెట్స్ అనేవి మానిటర్ చేసుకొని, దాంట్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి ఎక్కువ తగ్గితే మాత్రమే మనం రక్త కణాలు ఎక్కించుకోవాల్సి వస్తుంది. అంతేగాని డెంగ్యూ ఫీవర్స్ అని ఏం డేంజర్ ఉండదు. కాకపోతే మానిటరింగ్ అనేది చాలా అవసరము. డెంగ్యూ ఫీవర్ అనేది మెయిన్ దోమల వల్ల రావడం వల్ల మన చుట్టుపక్కల చెట్లు ఎక్కువ లేకుండా ఉండడము, మురుగునీరు ఎక్కువ లేకుండా ఉండడము, స్టోరేజ్ వాటర్ మనం ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుందని మనం బకెట్లలో కానీ క్యాన్లలో కానీ అలా వాటర్ పట్టి పెట్టుకుంటాము. అలాంటివి ఉన్నా కూడా అవి మనము మూతలు వేసి పెట్టేలాగా కవర్ చేసుకునేలాగా ఉండాలి. మెయిన్ చుట్టుపక్కల ఎక్కువ చెట్లు, మురుగునీటి నిల్వలు అలాంటివి లేకుండా ఉండడం వల్ల మనం డెంగ్యూ ఫీవర్స్ అనేవి రాకుండా నివారించుకోవచ్చు. దేనికైనా చికిత్స కంటే నివారణ ఇంపార్టెంట్. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండడం, కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, దోమలు కరవకుండా మనము దోమతెరలు వాడడము అలాంటివి కొంచెం వాడాల్సి వస్తుంది. మీరు ఏదైనా కూడా ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి టెస్టులు చేయించుకొని ఆ తర్వాత ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఇక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి.